శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు బుడంగుంట నందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బుడంగుంటలోని స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి స్వాగతిస్తూ మంగళహారతులతో ఆత్మీయ ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యలను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అవినీతి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతి పరులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ పదిహేడవ వార్డు అంటే మన బుడంగుంట అంటే ఎప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన దుర్మార్గ పనులు కాబట్టి ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన మోసాలు కాబట్టి నేర్చుకుంటే ప్రజలంతా తెలుసుకుంటున్నారు. నీవు చేసిన రౌడీజాన్ని తప్పకుండా ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు నువ్వు పోనివి ఏవేవో వాగుతా ఉన్నావు. వీటన్నిటికీ కూడా కాబోయే ప్రజలు విశ్వసించరు, నమ్మరు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేనేందో, నా బతికేందో, నా కుటుంబం ఎటువంటి పేద కుటుంబం నుంచి వచ్చిందో కాబోయే నేర్చుకోక ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేను ఇక్కడే వ్యాపారాలు ఇక్కడ కానీ ఎంతటి ఆదరణ చూపినా మీకు తప్పకుండా అండగా నిలబడేదానికి ఎప్పుడు కూడా ముందుంటానని మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదలకు మంచి చేయాలని ఎప్పుడు కూడా ఏ సభగా సరే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే ఈరోజు పేదల పక్షాన పోరాడే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 2014లో మనం ఒక తప్పు చేశాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పేదలందరినీ మోసం చేసిన వ్యక్తి అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో కూడా మీ అందరూ గమనించారు. కాబట్టి 2019లో మీ అందరి ఆప్యాయత, ఆదరణ, ఆశీర్వాదంతో జగనన్నని రాష్ట్రానికి 151 సీట్లు మీకు ఇచ్చి ఈరోజు ఆ ముఖ్యమంత్రిని చేశారంటే అది మీ యొక్క ఘనతని కూడా తెలియజేస్తున్నాను. అందుకే చెప్తాను, ఈరోజు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మళ్ళా తెలుగుదేశం వస్తుంది, ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఏ పథకాలు కర్ణాటక నుంచి కాపీ కొడతాం, జగనన్న నుంచి కాపీ కొడతాం, లేదా చెన్నై నుంచి కాపీ కొడతాం అని చెప్పి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జగనన్న చేయబట్టి జగనన్న ఇచ్చిన పథకాలకే కొంచెం మెరుగు తెచ్చి ఇస్తామని మోసగాయని నమ్మొద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు కరోనా టైంలో పేదగానే ఆదుకునే వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు కావాలంటే భయపడి ఏ ఒక్కరు కూడా చూసే పరిస్థితి కానీ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఏ విధంగా మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, మా నాయకులు మీకు అండగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. కష్టమైన, నష్టమైన
ఆదుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, నాయకులు వస్తూ ఉంటారు, గతంలో ఎక్కడా కనిపించరు. ఎలక్షన్స్ వచ్చినాయంటే మేము సేవ చేస్తాం, పేదరికి మంచి చేస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి, ఏ విధంగా కయబోయే మాటలు చెప్పి ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు, చూస్తా ఉన్నాం. అటువంటి మోసగాలని 420ని 840ని 1660ని నమ్మొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తున్నాడో దగ్గుపాటి కావ్య కృష్ణారెడ్డి, అతను ఒక పెద్ద 420 అనేది కాబోయే నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వారికి ఏ విధమైన అవినీతి మా మీద నిరూపించగాక, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత 6 కేసులు కావాలని నా మీద పెట్టి, ఇంకొకటి ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడు ఒక గుడిలో టెంకాయ కొడతా ఉంటే తెలియక ఒక అతను కండవా వేసుకొని వస్తే 8 మంది మీద కేసు పెట్టడం ఆనాడు జరిగింది. ఈరోజు 6, 1, 7 కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాలని నా మీద పెట్టిన కేసుగా. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద దొంగ, ఒక 420. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అన్నారం ప్రాంతంలో ఎస్సీస్ ఉన్న ప్రదేశంలో ఆయన అక్రమంగా దాదాపు 150 ఎకరాల తోయని ఆక్యుపై చేసి అక్కడ 200 అడుగుల వేసు మైనింగ్ అంతా రాగి ప్రభుత్వానికి 150 కోట్లు నష్టం తేవడమే కాకుండా పెనాల్టీ కూడా ఇదిగిస్తే కోర్టులో స్టే తెచ్చుకున్న వ్యక్తి ఒక పెద్ద అక్రమార్కుడని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు అతను చేసిన అక్రమాలు ఆఖరికి చెంగాయమ్మ గుడి, సూగూరుపేట చెంగాయమ్మ గుడికి సంబంధించిన 15 ఎకరాల రేటు అక్కడేసి అక్కడ దాని పక్కనే మళ్ళా చెంగాయమ్మ గుడికి సంబంధించిన ఒక భూమిని కబ్జా చేసి ఈరోజు అక్రమంగా బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్న దుర్మార్గుడు కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కావలి పట్టణంలో వేసి అమ్మేసి అమ్మిన సంఖ్యను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్న దుర్మార్గుడు కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈరోజు ఆయన ఉంటున్న నివాసం ఏదైతే కొత్తది కాదు, పాత నివాసం, దాన్ని ఒక సర్వే నంబర్లో ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ కి గిఫ్ట్ డీడ్ ఇచ్చి బ్యాంకులో లోన్ తీసుకుని దాన్ని మళ్ళీ సర్వే నంబర్ మార్చి ఇంకొక బ్యాంకులో లోన్ తీసుకున్న దుర్మార్గుడు మోసకావి కావ్య కృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక హౌసే కాదు, ఆఫీసు కూడా 2 రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి 2 బ్యాంకులు లోన్లు తెచ్చుకొని బ్యాంకుని మోసం చేస్తున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు పిఎస్ఆర్ వేవుడని ఒక వేవులో అతను పార్ట్నర్గా చేరి ఆ పిఎస్ఆర్ అనే శ్రీనివాస్ రెడ్డి అని అతను చనిపోతే వారికి ఉన్న 100 ఎకరాల భూమిని రాయించుకున్న దుర్మార్గుడు కావ్య కృష్ణారెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నది కావ్య కృష్ణారెడ్డి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు తెలుసుకోవాలి. గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాగా ఉంటున్నాను. ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజలుగా ఉంటూ మీకు సేవ చేసుకుంటూ నేను చేసింది ఒకటే, మా పిల్లలు మా కావాలే చదువుకున్న బిడ్డలు ఇంజనీర్గా కావాలి, మంచి స్కూల్స్లో చదువుకోవాలి. నేను డబ్బు ఖర్చు పెట్టి విద్యార్థుల చదువులను నేను ఖర్చు పెట్టాను తప్ప ఈయనలాగా అక్రమం అనేది భూ కబ్జాలు మోసాలు చేసిన కేసు ఏమి నా మీద ఏమని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖబర్దార్ కావ్య